హాయ్ అండి అందరికి. ఈరోజు మన వీడియోలో ఇదిగో ఒక చిన్న గిన్నె కప్పు నిండా కందిపప్పు, ఇదిగో ఒక ముక్క సొరకాయ, పచ్చి మామిడికాయ, ఈ పండు మిరపకాయలు వేసి పప్పు చేసి చూపెడతా ఎలా చేయాలో మా పద్ధతిలో. ఫస్ట్ కందిపప్పు కడిగి నానబెడదాం. అవన్నీ కట్ చేసుకుంటాక ఒక 10 నిమిషాలకు కందిపప్పు నానుతుంది. శుభ్రంగా 2 సార్లు కడిగి మంచినీళ్ళు వేసి పోసి నానబెట్టుకున్నాం. అవన్నీ కట్ చేసుకుంటాక శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టినా కదా పప్పు, ఏదో కొన్ని మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాం. సరిపోతాయి. ఈ మామిడికాయ పొట్టు తీసుకొని సొరకాయ పొట్టు తీసుకొని అంతా కట్ చేసి పెట్టుకున్నాం. అంత లోపల నానుతుంది. ఇదిగో ఒక చిన్న మామిడికాయ, పులుపు ఉంటుంది కదా మామిడికాయ, ఇదిగో ఒక ముక్క సొరకాయ, ఇగో 15 నుంచి 20 పచ్చిమిర్చి సన్నగా ఉండేవి కదా, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా. అన్నీ వేద్దాం. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇంకా ఇగో మామిడికాయ చిన్న ఇది గింజ అన్నమాట. పప్పులో ఉడికితే ఉప్పు పులుపు అన్ని బట్టి టేస్ట్గా ఉంటాయి. మాకు అలవాటు వేసుకుంటాం. ఇగో 15 నుంచి 20 పచ్చిమిర్చి సన్నగా ఉండే వేసుకున్నాం. పండు మిర్చి, ఇగో పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, 2 కచ్చపచ్చగా దంచిన తెల్లబాయలు 4, ఇక 2 టమాటాలు, కొద్దిగా పచ్చికరివేపాకు, ఒక సగం స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ఆయిల్. అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్లు వచ్చే ఉడుకుతాయి అన్నమాట. సరిపోతుంది. 2 విజిల్లకు ఉడికిపోతాయి. తీద్దాం. 2 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసి పప్పు మెదుపుకున్నాం. ఇప్పుడు 2 విజిల్లు వచ్చినాయి కదా, మూత తీసి కుక్కర్ మూత చూద్దాం. చూడు బ్రహ్మాండంగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు, ఈ కట్టు ఉంచుకుందాం. పప్పులో నీళ్లు ఉంచుకుందాం అన్నమాట. రుచికి తగినంత రాళ్ళు ఉప్పు వేసుకుందాం. ఇది సరిపోతుంది. ఇప్పుడు పప్పు గుత్తి మెదుపుకుందాం. ఈ ముక్కలు ఉంటేనే బాగుండేది. మెత్తగా మెదిగినా కూడా బాగుండవు అనమాట. ఇది ఈ మాదిరి మెదుపుకుంటే సరిపోతుంది. ఇది మెదిగింది కదా, పప్పులో నీళ్ళు ఉంచుకున్నాం కదా, ఇది పోసుకుందాం. కడాయి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇది మా పిల్లలు గీరి అట్లా లేచిపోయింది అన్నమాట. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఏదో సరిపోతుంది. ఇక నూనె వేడైంది కదా, ఇప్పుడు ఇక అన్ని కలిపి పెట్టుకున్నాం. తిరవాత గింజలు వేసుకున్నాం. ఇక పచ్చగా నల్లగొట్టిన 5-6 తెల్లబాయలు వేసుకున్నాం. ఇక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఇక 2 ఎండుమిర్చి, కరివేపాకు. దోరగా వేగలిసి పప్పు పోసుకున్నాం. ఇక దోరగా వేగింది కదా, కొత్తిమీర వేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. పెట్టుకున్నాం కదా, ఇదిగో వస్తుంది. పచ్చి మామిడికాయ, సొరకాయ, కందిపప్పు పప్పు చేసిన సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే, ఇంకా 2 మజ్జిగ మిరపకాయలు వడియాలు వేయించుకొని తింటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.